పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తూ వాటి సంఖ్యను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు, గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని కోరారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నాణ్యమైన విచారణను పారదర్శకంగా చేయాలని అన్నారు. కేసు నమోదు నుండి ఛార్జిషీట్ దాఖలు వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరీ చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ను పటిష్టంగా అమలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందచేయాలని, ప్రజలకు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని కోరారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దొంగతనాల నియంత్రణ కోసం పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని, పాత నేరస్తులపై నిఘా పెట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, జూదం, అక్రమ ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలతో వాటిని నియంత్రించాలని అన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు న్యాయం జరిగే విధంగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న అన్ని బ్లాక్ స్పాట్లను పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకుని వాటి నియంత్రణ కోసం సంబంధిత అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ డీఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణతో పాటు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.